నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం. ఎలా ఉన్నారు అందరూ? మన అమృతం కార్యక్రమం కూడా చక్కటి వంటలతో, ఆరోగ్యకరమైనటువంటి వంటకాలతో, చక్కటి అంటే సాత్వికంగా చేస్తూ బోల్డ్ అన్ని ఎపిసోడ్స్ని పూర్తి చేసుకుంది. అలాగే చక్కగా ముందుకెళ్తూ ఉంది. మరి మీ అందరికి కూడా అమృతం కార్యక్రమం ద్వారా మేము పరిచయం చేసే ఈ వంటలు నచ్చాయని అనుకుంటున్నాం. ఎందుకంటే ఆరోగ్యం ఎవరికి అక్కర్లేదు చెప్పండి? చక్కటి వంటకాలు, రుచికరమైనవి, ఆరోగ్యకరమైనవి కలిపి ఉండాలని చాలా మంది కోరుకుంటూ ఉంటారు. మరి ఆ రెండింటినీ కూడా సుసంపన్నంగా మీ అందరికీ అందిస్తోంది మన అమృతం. మరి ఈ రోజు చక్కటి వంటకంతో మొదలు పెట్టేద్దాం. పేరేంటో తెలుసా? సామల డబుల్ బీన్స్ అన్నం. అంటే సామలు అలాగే డబుల్ బీన్స్ అందరికీ తెలిసిందే, అలాగే సామలు అందరికీ తెలిసిందే. మరి ఈ రెండింటి కాంబినేషన్తో మనం ఒక చక్కటి రైస్ ఐటమ్ తయారు చేసుకోబోతున్నాం. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. సామల డబుల్ బీన్స్ అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన సామల అన్నం 1 కప్పు, ఉడికించిన డబుల్ బీన్స్ 1 కప్పు, ఉల్లికాడలు 1 కప్పు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, కొబ్బరి నూనె 2 టేబుల్ స్పూన్లు, ధనియాలు 1 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 4, మిరియాలు కొద్దిగా, కొబ్బరి ముక్కలు 1/2 కప్పు, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా. సామల డబుల్ బీన్స్ అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఇక్కడ మనకు డబుల్ బీన్స్ అంటే ఇదిగోండి, చూడండి కిడ్నీ షేప్ లో ఉంటుంది కదా, అలా ఉంటుంది. సో ఇది మనకు చక్కగా ఉడికించుకొని రెడీగా పెట్టుకున్నాం అనమాట. ఇదిగోండి సామలు కూడా చక్కగా ఉడికించుకొని రెడీగా పెట్టుకున్నాం. అయితే ఇప్పుడు ఈ సామల డబుల్ బీన్స్ అన్నంలో మనకు సామలు ముఖ్యమైనవి, డబుల్ బీన్స్ కూడా ముఖ్యమైనవి. సామలు మనకు లివర్ పనితీరుని మెరుగుపరుస్తుంది, అలాగే కిడ్నీ పనితీరుని బాగా మెరుగుపరుస్తుంది. అలాగే పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కూడా సామల్ని రెగ్యులర్గా తీసుకుంటూ ఉండడం వల్ల చాలా మంచి బెనిఫిట్ ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ మనకు డబుల్ బీన్స్ ఉన్నాయి చూసారా? డబుల్ బీన్స్లో పెరోటిన్లు, ఫైబర్, విటమిన్స్, ఎన్నో రకాల మంచి మంచి పౌష్టిక పదార్థాలు ఉంటాయి. అంతేకాకుండా ఇది షుగర్తో ఇబ్బంది పడుతున్న వారికి షుగర్ లెవెల్ తగ్గిస్తుంది, అలాగే రక్తపోటుతో ఇబ్బంది పడుతున్న వారికి బీపీని కంట్రోల్లో ఉంచుతుంది, గుండె ఆరోగ్యానికి చాలా మంచిది, డైజెషన్ పరంగా చూసుకున్నా కూడా చాలా మంచిది. ఇలా అన్ని రకాలుగా కూడా మంచి ప్రోటీన్ వాల్యూ ఉన్నది. కాబట్టి మనకి డబుల్ బీన్స్ అనేది వెరీ వెరీ హెల్తీ. కానీ చాలా మందికి డబుల్ బీన్స్తో ఏమేమి వంటలు చేయాలో తెలీదు. అందుకు డబుల్ బీన్స్ని ఖచ్చితంగా ఈసారి తెచ్చుకొని పెట్టుకోండి, ఈ వంటను తయారు చేసుకోండి. మీరు ఒకవేళ అంటే సామలతో కాకుండా, సామలు చేసుకోండి చాలా మంచిది. ఒకవేళ సామలు కాకుండా ఇఫ్ యూ వాంట్ టు మిక్స్ ఇట్, ఇంకా వేరే దాంతో ఏదైనా మిక్స్ చేయాలి అనుకుంటే కూడా 100% మీరు ఎక్కువగా యూస్ చేసుకునేటువంటిది ఏదైనా సరే అన్నమే అనుకోండి, అన్నంతో కూడా ఇదే ప్రాసెస్లో చేసుకోవచ్చు. కాకపోతే ఏంటి అంటే సామలు, ఈ చిరుధాన్యాలను మనం ఎక్కువగా ఎందుకు ఉపయోగిస్తాము? అన్నం అందరూ చేస్తారు, కానీ అమృతం స్పెషల్ ఏంటి? ఇటువంటి చిరుధాన్యాలతో కూడా చాలా రుచికరంగా చేయొచ్చు అనేది ముఖ్యమైన ఉద్దేశం. కాబట్టి మనం సామలు ఉపయోగిస్తున్నాం అనమాట. సో సాధ్యమైనంత వరకు ట్రై విత్ సామలు. ఓకే, సో ముందుగా మనం ఏం చేద్దామంటే ఒక మసాలా పేస్ట్ లాగా తయారు చేసుకుందాం. ఫస్ట్ స్టవ్ వెలిగించేద్దాం. బాండి కొంచెం వేడెక్కిన తర్వాత ఒక మసాలా పేస్ట్ అనమాట. అంటే ఒక ప్రతి అన్నానికి ఒక్కొక్క పొడులు, పేస్ట్లు ఏవో ఉంటాయి. సో అలా ఏంటి అంటే ఈరోజు మనము ఈ రైస్ ఐటమ్కు ఒక చక్కటి మసాలా పేస్ట్ లాగా తయారు చేసుకోబోతున్నాం. ఆ పేస్ట్ని, ఆ ప్రొసీజర్ని మీరు వేరే రకాల కూరలకు, వేరే రకాల రైస్ ఐటమ్స్కి కూడా మీరు డెఫినెట్గా ఉపయోగించుకోవచ్చు. ఇదేం స్పెషల్గా దీనికోసమే అలా అన్నట్టుగా ఏమీ లేదు. ఇక మసాలా పేస్ట్ తయారు చేసేసుకుందాం. ఫస్ట్ మనం డ్రైగా అయినా రోస్ట్ చేసుకోవచ్చు, లేకపోతే కొంచెం ఆయిల్ అయినా కూడా వేసుకోవచ్చు. కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఎందుకు అంటే ఇక్కడ మనము పచ్చి కొబ్బరి కూడా మనం వేయిస్తున్నాం కాబట్టి ఒక పిసర్ నూనె వేసుకుంటే బాగుంటుంది. అండ్ దీనికి మనం కొబ్బరి నూనె వాడుతున్నాం. స్పెషల్ ఏంటి అంటే ఈ వంటకి, పూర్తి వంటకి మనం కొబ్బరి నూనె వాడుతున్నాం అనమాట. సో కొబ్బరి నూనె వాడడం వల్ల కూడా హార్ట్ హెల్త్కి చాలా మంచిది, స్కిన్కి, హెయిర్కి చాలా రకాలుగా బెనిఫిట్ అనమాట. ముందుగా పచ్చి కొబ్బరి ముక్కలు, పచ్చి కొబ్బరి నూనె, అలాగే పచ్చి కొబ్బరి ముక్కలు కూడా. ఓకే, ఆ తర్వాత ఎండుమిరపకాయలు, ఆ తర్వాత కొన్ని ధనియాలు, అలాగే ఘాటుకు సరిపడా మిరియాలు. చివరిగా జీలకర్ర కూడా వేసేసుకొని ఒకసారి వేయించేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు వీటన్నిటినీ కూడా ఒక కప్లోకి తీసేసుకుందాం.
ఇలా చక్కగా ఒక బౌల్లోకి తీసేసుకున్నాం. దీంట్లో కొంచెం నీళ్ళు వేసుకొని ఒక పేస్ట్ లాగా తయారు చేసేద్దాం. పేస్ట్ తయారు చేసిన తర్వాత ఇక మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు. చూసారా, ఇలా చక్కగా ఒక పేస్ట్ లాగా తయారు చేసేసాం. ఎండుమిరపకాయలు, ధనియాలు, మిరియాలు, జీలకర్ర, పచ్చి కొబ్బరి. ఓకే, ఇది పక్కన పెట్టేసుకుందాం, ప్రస్తుతానికి అక్కర్లేదు. మళ్ళీ స్టవ్ వెలిగించేసుకుంటున్నాము. ఒకప్పుడు ఎక్కువ కంచు పాత్రలు వాడుతూ ఉండేవాళ్ళు. దాంట్లో చేసిన వంట చాలాసేపటి వరకు వేడిగానే ఉండేది కదా. అందుకే మళ్ళీ మళ్ళీ వేడి చేసుకోవాలి వంటలు అనే కాన్సెప్ట్ లేదు. ఎందుకంటే ఉన్న పాత్రలే చాలా ఎక్కువసేపు వేడిగా ఉంచేవి ఐటమ్స్ని. ఇప్పుడు ఏంటి అంటే అవెన్లు, రకరకాల వేడి చేసుకోవడం పదార్థాలు ఇవన్నీ వచ్చాయి. ఓకే, సో ఇప్పుడు బాండి కాస్త వేడైంది కాబట్టి మళ్ళీ ఇందులో కాస్త కొబ్బరి నూనె వేసేస్తున్నాను. ఇంకా మెయిన్ ఒక రైస్ ప్రొసీజర్లోకి వెళ్ళిపోతున్నాం. కొబ్బరి నూనె, ఇందులో కొంచెం జీలకర్ర, చూసారా కొబ్బరి నూనె వేసిన తర్వాత అంటే మనకి వేడిన తర్వాత ఇలా వస్తుంది అనమాట, బురగలు బురగలుగా. ఆ తర్వాత కాస్త పసుపు, అలాగే సన్నగా తరుక్కున్న ఉల్లికాడలు. మీరు మామూలుగా ఇంట్లో తయారు చేసుకున్నప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవచ్చు. ఇది మనకు లైట్గా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, అలాగే మనం ముందుగా ఉడికించుకొని పెట్టుకున్నటువంటి ఈ డబుల్ బీన్స్ ఏవైతే ఉన్నాయో ఇదిగోండి. ఇలా అంటే ఎలా ఉడికించుకోవాలి అంటే ఇలా మనకి మెదిపితే నీట్గా ఇలా మెదపబడాలన్నమాట. ఆ విధంగా మనం చేసుకోవాలి. ఓకేనా? సో దీన్ని యాస్టీస్గా వేసేస్తున్నాను. ఒక్కసారి దీన్ని వేయించుకోవాలి. ఉడికించినప్పటికీ కూడా ఒక్కసారి మనకు ఆ పచ్చివాసన అది ఉంటుంది కదా, కొంచెం మనం లైట్గా వేయించేసుకోవాలి. దీంట్లోనే మనం కాస్త ఉప్పు కూడా వేసేసుకోవచ్చు. రైస్కి సరిపడా ఉప్పు ఇప్పుడే వేసేసుకోవచ్చు. సో దీంట్లో నేను వేరేగా పచ్చిమిరపకాయలు ఏం వేయట్లేదండి. మనం కేవలం పేస్ట్లో వేసినటువంటి ఎండుమిరపకాయల కారం మాత్రమే ఉంది. మీకు ఒకవేళ ఇక్కడ సరిపోదు, కొంచెం చప్పగా ఉంటుంది, కొంచెం స్పైసీగా కావాలి అంటే మీరు 2 పచ్చిమిరపకాయలు ఇక్కడ ఈ పోపులో వేసేసుకోవచ్చు. ఆ తర్వాత మనం ముందుగా తయారు చేసుకొని పెట్టుకున్నటువంటి ఈ మసాలా పేస్ట్ ఏదైతే ఉందో, కొబ్బరి ధనియాల పేస్ట్ ఏదైతే ఉందో అది ఆల్మోస్ట్ ఒక 3 స్పూన్లు, 3 నుంచి 4 స్పూన్లు అని చెప్పచ్చు. సో ఆ పేస్ట్ని కూడా ఒక్కసారి వేసేసుకొని కలిపేసుకుందాం. ఇది ఒకసారి లైట్గా వేగాక లైట్ వాటర్ కూడా పోసుకుందాం. ఎక్కువ అక్కర్లేదండి, మరి నీళ్ళగా అయిపోతుంది. సో కొంచెం మనకి ఒక ఉడుకు వచ్చేదాకా దాన్ని చక్కగా మగ్గించుకోవాలి. అంటే కొంచెం ఆ పేస్ట్కున్నటువంటి ఆ పచ్చి వాసన, తర్వాత మనకి ఈ డబుల్ బీన్స్కి పేస్ట్ స్మెల్ అదంతా పట్టాలి కాబట్టి ఒక 2 మినిట్స్ దీన్ని చక్కగా వేయించేసుకోవాలన్నమాట. ఇది ఏంటంటే చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది, కొంచెం మనకు మసాలా ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. దీంట్లో ఇంకా అదనంగా మీరు కాస్త మసాలా పౌడర్స్ ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. మన ఇంట్లో తయారు చేసినవి యాలకులు, లవంగాలు ఇవన్నీ మనం వేయించుకొని చక్కగా పొడిగా తయారు చేసుకొని చిన్న డబ్బాలో పెట్టుకున్నాం అనుకోండి, ఇలా పైనుంచి కూడా మీరు హ్యాపీగా వేసేసుకోవచ్చు. ఓకే, చక్కగా ఇలా మరుగొచ్చింది చూసారా. ఇప్పుడు దీంట్లో ఉడికించినటువంటి సామలు ఇలా కొంచెం మనకు పొడి పొడిగా, సామలు చాలా పొడి పొడిగా ఉడుకుతాయి. అంటే మనకు అండుకొర్రలు వాటితో పోల్చుకుంటే సామలు కొంచెం బాగానే ఉడుకుతాయి అన్నమాట. అంటే కొంచెం పొడి పొడిగా వచ్చే అవకాశం ఉంది. సో దీన్ని కూడా మనం తీసుకున్న డబుల్ బీన్స్కి తగ్గట్టుగా వేసుకోవాలి. ఇది ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. ఇది ఒకసారి బాగా కలిపేసుకొని ఒక్క 5 మినిట్స్ ఇలా వదిలేసామనుకోండి, దీంట్లో ఉన్న ఆ చిరు తేమ కూడా ఏదైతే ఉందో అది వెళ్ళిపోతుంది. మనకు కొంచెం ఈ ముద్దతనం కాకుండా కొంచెం మనకు పొడి పొడిగా అవుతుందన్నమాట. ఫైనల్గా ఇది మరి బిర్యానీలాగా ఇలా అవ్వదు. 100% చిరుధాన్యాలతో మనం ఏది చేసినా కూడా మనం మరీ పొడి పొడిగా అయితే డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేయలేం. కాకపోతే కొంచెం ఆ చిరు తేమ పోవడానికి ఒక 2-3 మినిట్స్ టైం పడుతుంది. మీ అందరి కోసం ఈ చిట్కా.
అప్పుడప్పుడు మన ఇంట్లో పాలు మాడిపోతూ ఉంటాయి. అప్పుడు మనం ఆ పాలను వేరే గిన్నెలోకి మారుస్తూ ఉంటాం. అయినప్పటికీ కూడా ఆ పాలకు ఉన్నటువంటి మాడు వాసన త్వరగా పోదు. అప్పుడు ఏం చేయాలి అంటే మన ఇంట్లో తమలపాకు తీసుకొని ఆ పాలలో వేయాలి. అలా కాసేపు మరిగించినట్టయితే మనకు ఆ పాలకున్నటువంటి మాడు వాసన తమలపాకు పీల్చేసుకొని పాలు నార్మల్ టేస్ట్లోకి వచ్చేస్తాయి. ఈసారి పాలు మాడినప్పుడు తప్పకుండా ఈ చిట్కాను ఉపయోగించండి. మనం చక్కగా సామలు వేసేసుకున్నాము, డబుల్ బీన్స్ కూడా వేసేసుకున్నాము. చివరిగా కాస్త కొత్తిమీరను వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. సో చాలా సాత్వికంగా ఆరోగ్యకరమైన రైస్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని ఇదిగోండి ఇలా చక్కగా సర్వింగ్ ప్లేట్ రెడీగా ఉంది కాబట్టి సర్వ్ చేసేసుకోవచ్చు. చివరిగా కాస్త కొత్తిమీర. చూసారు కదా, వేడి వేడి సామల డబుల్ బీన్స్ అన్నం రెడీ అయిపోయింది. మీరు తయారు చేసుకోవాలంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. సామల డబుల్ బీన్స్ అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన సామల అన్నం 1 కప్పు, ఉడికించిన డబుల్ బీన్స్ 1 కప్పు, ఉల్లికాడలు 1 కప్పు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, కొబ్బరి నూనె 2 టేబుల్ స్పూన్లు, ధనియాలు 1 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 4, మిరియాలు కొద్దిగా, కొబ్బరి ముక్కలు 1/2 కప్పు, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా. సామల డబుల్ బీన్స్ అన్నం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో కొబ్బరి నూనె వేసి అది వేడైన తర్వాత అందులో పచ్చి కొబ్బరి ముక్కలు, ఎండుమిర్చి, ధనియాలు, మిరియాలు, జీలకర్రను వేసి వేయించుకొని రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి బాండీలో కొబ్బరి నూనె, అందులో కాస్త జీలకర్ర, పసుపు, ఉల్లికాడలు, కరివేపాకు, ఉడికించుకున్న డబుల్ బీన్స్ వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత అందులో సరిపడా ఉప్పు, రుబ్బుకున్న కొబ్బరి ధనియాల పేస్ట్ వేసి కాస్త నీళ్లు పోసి మగ్గించుకోవాలి. తర్వాత అందులో ఉడికించుకున్న సామలు వేసి కలిపి కొద్దిసేపు మగ్గించుకొని చివరిగా కొత్తిమీర వేసి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి మరలా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే సామల డబుల్ బీన్స్ అన్నం రెడీ. చూసారు కదా, సామల డబుల్ బీన్స్ అన్నం ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. బాగుందండి, కారంగా ఉంది. వేసి 4 ఎండుమిరపకాయలు చాలా కారం వచ్చేసి ప్రత్యేకంగా మళ్ళీ వేయాల్సిన అవసరం అయితే లేదు. బాగుంది. ఇక్కడ మసాలా ఘాటు అంటే మసాలా ఘాటు కాదు కానీ మిరియాల ఘాటు యాక్చువల్గా అంటే మసాలా లాగా అంటే వస్తుంది అనమాట టేస్ట్. ఆహా, సూపర్గా ఉందండి. మంచి స్పైసీ రెసిపీ అని చెప్పొచ్చు. తప్పకుండా ప్రయత్నించండి. ఇక రెండో వంటలకు వెళ్ళిపోదామా? నేను తయారు చేయబోయే రెండో వంట పేరు కొబ్బరి కీరా అటుకుల ఉగ్గాణి. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. కొబ్బరి కీరా అటుకుల ఉగ్గాణి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు, నానబెట్టుకున్న అటుకులు 1 కప్పు, కీరా ముక్కలు 1 కప్పు, క్యారెట్ తురుము 1/2 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పల్లీలు 1 కప్పు, పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూన్, మినప్పప్పు 1 టేబుల్ స్పూన్, ఇంగువ చిటికెడు, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, పచ్చిమిరపకాయలు 3, ఎండుమిర్చి 4, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా. కొబ్బరి కీరా అటుకుల ఉగ్గాణి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఇక్కడ మనకి ఏంటి అంటే పచ్చి కొబ్బరి వాడుతున్నాము. అలాగే కీరా బేసిక్గా చాలా మంచిది ఆరోగ్యానికి, మంచి హైడ్రేషన్ అది. ఆ తర్వాత దాంతో ఉగ్గాణి అంటే ఒక ఉప్మా లాంటిది అనమాట. అంటే సాధారణంగా ఉగ్గాణి బొరుగులతో చేసుకుంటూ ఉంటాం. సో ఇది మనకు రాగట్టుకులతో చేసుకుంటున్నాం. ఓకే, సో ఫస్ట్ మనకి పచ్చి కొబ్బరి వాడుతున్నాం కాబట్టి హార్ట్ పరంగా చూసుకున్న గుండె సమస్యలు ఉన్న వాళ్ళు, అలాగే డైజెషన్ సమస్యలు ఉన్న వాళ్ళకి, మలబద్ధకం సమస్యలు ఉన్న వాళ్ళకు పచ్చి కొబ్బరి నూనె, పచ్చి కొబ్బరి ఎక్కువగా తీసుకోవడం వల్ల చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. అలాగే బోన్ స్ట్రెంత్ కూడా అది చాలా మంచిది. ఎందుకంటే ఇందులో కాల్షియం, మెగ్నీషియం ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఎదిగే పిల్లలకు కానివ్వండి, జనరల్గా కూడా ఆడవాళ్ళకి ఆఫ్టర్ 30+ బోన్స్ అరిగిపోతూ ఉంటాయని చెప్తారు కదా. సో అలా మనకి పచ్చి కొబ్బరి అనేది చాలా రకాల బెనిఫిట్స్ ఇస్తుంది. అలాగే మనకు హైడ్రేషన్, బాడీలో వాటర్ కంటెంట్ని ఉంచడానికి, అది కేవలం సమ్మర్ అనే కాదు, జనరల్గా కూడా వాటర్ కంటెంట్ని రీటైన్ చేయడానికి కూడా మనకు చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అందుకే కొబ్బరి నీళ్ళు ఎందుకు తాగమని చెప్తూ ఉంటారు అందుకే. అలాగే మనకి ఇక్కడ కీరా కూడా ఒక రకంగా చెప్పాలంటే హైడ్రేషన్కి సంబంధించే ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా. సో ఇదిగోండి పచ్చి కొబ్బరి తురుములాగా తీసుకున్నాం. ఇదేమో రాగట్టుకులు నానబెట్టుకొని పెట్టుకున్నాం. సో మిగతావన్నీ కూడా మనకు ఒక పోపుకు సంబంధించినవి, ఉగ్గాడిలో ముఖ్యమైన పదార్థాలు ఇవన్నీ కూడా.
అయితే చాలా ఈజీ అండి. ఇక్కడ మనకి చాలా ఐటమ్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి అనుకుంటున్నారు, కానీ చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు. అయితే ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇంకొంచెం సింప్లిఫై చేసుకోవడానికి వంటని, ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నాం కదా, దాంట్లో సన్నగా తరుక్కున్న కీరా, ఓకే. ఆ తర్వాత మన ముఖ్యమైన పదార్థం ఏంటి అంటే పచ్చి కొబ్బరి తురుము. పచ్చి కొబ్బరి తురుము కూడా ఒక అర్ధ కప్పు దాకా తీసేసుకున్నాం. ఆ తర్వాత తురుముకున్న క్యారెట్ తురుమును కూడా తీసుకున్నాం. తర్వాత రాగి అటుకులు కూడా నానబెట్టుకున్నవి తీసుకున్నాం. ఇలా తీసుకుని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకుందాం. అన్ని పొడి పొడిగా ఉన్నవే కాబట్టి మనకి మిక్సింగ్ కూడా చాలా ఈజీగానే చేసుకోవచ్చు. ఓకే, ఇలా మనం చేసుకొని పెట్టుకున్నాం. అంటే కొంచెం మన వరకు ఈజీ చేసుకోవడానికి అంతే. ఇప్పుడు మన మెయిన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం. ఇది మనకు అల్పాహారం లాగా చాలా బెస్ట్గా ఉంటుంది. అల్పాహారం అనే కదా, డిన్నర్కి కూడా తీసుకోవచ్చు. కొంతమంది వెయిట్ లాస్ కోసం ట్రై చేసే వాళ్ళు చక్కగా మధ్యాహ్నం భోజనం లాగా తినచ్చు. భోజనం అంటే లంచ్ టైంలో కూడా మీరు హాయిగా ఇది తీసుకోవచ్చు. ఎందుకంటే ఎంత హెల్దీ అండి, అసలు ఏమీ లేవు. మనకి నెయ్యితో చేసుకుంటున్నాము, ఇది నెయ్యి నూనె అంటే రెండు ఉపయోగిస్తున్నాము. చాలా తక్కువ నూనె పడుతుంది. అలాగే మనం ఇందులో యూజ్ చేసేవన్నీ కూడా చాలా హెల్దీగా ఉండేటువంటి ఇంగ్రీడియంట్సే. పచ్చి కొబ్బరి తురుము కానివ్వండి, తర్వాత ఇవన్నీ కూడా చాలా చాలా హెల్దీ కాబట్టి వెయిట్ లాస్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి కూడా చాలా మంచిది. ముందుగా కాస్త నెయ్యి, దాంతో పాటుగా కాస్త నూనె కూడా. ఓకే, ఇది కొంచెం మనకు లైట్గా వేడైన తర్వాత ఇందులో కొంచెం ఆవాలు, అంటే ఇంక పోపు. ఆవాలు కొంచెం మనకు చిటపటలాడిన తర్వాత జీలకర్ర. సో పప్పులు కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి ఇందులో, ఎందుకంటే మనకు ఉప్మా కదా. ఉప్మా అంటే ఉగ్గాని అంటే ఉప్మా, మీకు అంటే అర్థమయ్యే భాషలో చెప్తున్నా. సో ఉగ్గానికి ఎప్పుడు కూడా మనకు కొంచెం పప్పులు కొంచెం ఎక్కువగానే పడతాయి. ఆ తర్వాత శనగపప్పు, అలాగే కాస్త మినప్పప్పు ఒక్కసారి మనం వేయించేసుకోవాలి. ఆ తర్వాత సన్నగా తరుక్కున్న అల్లం ముక్కలు, ఆ తర్వాత పల్లీలు కూడా మనకు చక్కగా వేసుకోవచ్చు. అంటే పప్పులుగా ఉంటుందండి బేసిక్ ఉగ్గాని. ఎప్పుడు చేసినా, ఎవరు చేసినా కూడా, ఎలా చేసినా కూడా పప్పులుగా ఉంటుందన్నమాట. ఎక్కువ వేసుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, అలాగే ఎండుమిరపకాయలు. ఎక్కువ కారం ఉండదు ఇది, ఓకే. మామూలుగా మరి ఇట్లా ఓవర్ స్పైసీగా అట్లా ఏమీ ఉండదు. ఆ తర్వాత ఇంగువ, ఆ తర్వాత కరివేపాకు, ఇది కొంచెం మనకు చక్కగా టప్ అంటున్నాయి చూసారా, మనకు లైట్గా వేగాయి. ఇది మనకు లైట్గా వేగిన తర్వాత మనం ముందుగా తయారు చేసుకొని పెట్టుకున్నాం చూసారా, చక్కగా పచ్చి కొబ్బరి తురుము, కీరా, ఇవన్నీ మనం తయారు చేసుకొని పెట్టుకున్నాం. సో ఆ మిశ్రమం ఏదైతే ఉందో దాన్ని చక్కగా మన బాండీలోకి వేసేసుకోవాలి. అంటే మనకు పోపు రెడీ చేసుకున్నాము, పోపులో ఇవన్నీ కూడా వేసుకుంటున్నాం. ఇది ఒక్కసారి బాగా మిక్స్ చేసుకుందాం. సో ఇంతవరకు మనం ఎక్కడా కూడా ఉప్పు వేసుకోలేదు చూసారా. సో ఇక్కడ మనం ఉప్పు వేసేసుకోవచ్చు. ఇందులో కాస్త ఉప్పు, ఇది అసలు ఎక్కువ కుకింగ్ టైం కూడా పట్టదు, చాలా ఈజీ. మనం ముందుగానే కొంచెం ఈ పచ్చి కొబ్బరి అలాగే కీరా ముక్కలు ఇవన్నీ కట్ చేసుకోవడం మాత్రమే చిన్న వర్క్ అండి. సో అదర్వైజ్ అసలు మనకి వంట వన్స్ పొయ్యి వెలిగించామంటే 5 minutesలో అయిపోయేటువంటి ఒక చాలా చాలా సింపుల్ అండ్ వెరీ వెరీ హెల్దీ రెసిపీ అని చెప్పొచ్చు. సో ఇది చిన్నపిల్లలకు, పెద్దవాళ్లకు
అందరికీ కూడా చాలా యాప్ట్. ముఖ్యంగా పెద్దవాళ్ళు అయితే కళ్ళకు అద్దుకొని హ్యాపీగా తింటారు, ఎందుకంటే అన్ని పప్పులు ఉన్నాయి, పల్లీలు, పిల్లలు కాదనే అవకాశం ఉంటుంది కానీ వాళ్ళైతే కాదనరు కదా. సో హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చాలా చాలా మంచిది. ఇది ఒక్క 2-3 మినిట్స్ ఇలా వదిలేద్దామండి, ఇంకా అయిపోయినట్టే. మీ అందరి కోసం ఈ చిట్కా. కొంతమంది పచ్చిమిరపకాయలు తొడిమలు తీసేసి ఆ తర్వాత ప్లాస్టిక్ కవర్లో భద్రపరుస్తూ ఉంటారు ఫ్రిడ్జ్లో. ఈసారి అస్సలు అలా చేయకండి. పచ్చిమిరపకాయలు తొడిమ తీయడం వల్ల అవి తొందరగా ఫ్రెష్నెస్ని కోల్పోతాయి. అస్సలు తొడిమ తీయకుండా అలాగే మనం భద్రపరిచినట్టయితే ఎక్కువ రోజుల వరకు పచ్చిమిరపకాయలు తాజాగా ఉంటాయి. తప్పకుండా ఈ చిట్కాను ఉపయోగించండి. మనం చక్కగా ఇలా కావాల్సినవన్నీ కూడా వేసేసుకున్నాము. పోపులో అంటే ఉగ్గాణి అంటేనే మనకు ముఖ్యంగా పప్పులు అంటే పోపు, పల్లీలు, కొంతమంది పుట్నాలు కూడా వేసుకుంటూ ఉంటారు. అలా ఏంటంటే పోపు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. మనం ఏంటి అంటే పోపుతో పాటు మనం చక్కగా ఆరోగ్యకరమైన పదార్థాలన్నింటినీ కూడా తీసుకున్నాం. సో చివరిగా కొత్తిమీర వేసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఓకే, సో చూసారా ఇలా చక్కగా పొడి పొడిగా వేడివేడిగా మంచి స్మెల్ అయితే వస్తుందండి. సో మన ప్లేట్ కూడా రెడీగా ఉంది కాబట్టి సర్వ్ చేసేసుకుందాం. ఇలా చక్కగా వేడివేడిగా పల్లీలు, పప్పులు అన్నీ కలగలిపి మన ఉగ్గాణి, స్పెషల్ ఉగ్గాణి, కొబ్బరి కీర అటుకుల ఉగ్గాణి రెడీ అయిపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. కొబ్బరి కీర అటుకుల ఉగ్గాణి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు, నానబెట్టుకున్న అటుకులు 1 కప్పు, కీరా ముక్కలు 1 కప్పు, క్యారెట్ తురుము 1 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పల్లీలు 1 కప్పు, పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూన్, మినప్పప్పు 1 టేబుల్ స్పూన్, ఇంగువ చిటికెడు, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, పచ్చిమిరపకాయలు 3, ఎండుమిర్చి 4, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా. కొబ్బరి కీర అటుకుల ఉగ్గాన్ని తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో తరిగిన కీర, కొబ్బరి తురుము, క్యారెట్ తురుము, నానబెట్టుకున్న రాగి అటుకులు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీలో నెయ్యి అలాగే నూనెను కూడా వేసి వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, అల్లం ముక్కలు, పల్లీలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఇంగువ, కరివేపాకు వేసి వేగాక అందులో కలిపి పెట్టుకున్న అటుకుల, కీర, కొబ్బరి మిశ్రమాన్ని కూడా వేసి సరిపడా ఉప్పు వేసి కలిపి కొద్దిసేపు మగ్గించుకొని చివరిగా కొత్తిమీరను వేసి ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే కొబ్బరి కీర అటుకుల ఉగ్గాణి రెడీ. చూసారు కదా కొబ్బరి కీర అటుకుల ఉగ్గాణి ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. భలే ఉందండి, క్రిస్పీగా ఉంది. సో నిమ్మకాయ పిండామా అన్నట్టుగా అనిపిస్తోంది. ఆహా, అసలు ఇది ఒక స్నాక్ లాగా కూడా తినచ్చేమో అనిపిస్తుంది నాకు ఇది చూసిన తర్వాత, టేస్ట్ చూసిన తర్వాత. ఎంత బాగుందండి, అసలు చాలా బాగుంది. కరకరగా ఉంది. అంటే పచ్చి కొబ్బరి, క్యారెట్, కీర అన్నీ మనకు అదే దీంట్లోనే ఉంటాయి, అదే టెక్స్చర్లోనే ఉంటాయి. సూపర్గా ఉందండి, చాలా టేస్టీగా ఉంది. అలా నోట్లో వేసుకుంటే ఇది కరగకపోయినా కూడా కరిగినట్టుగానే అనిపిస్తుంది నాకు. తప్పకుండా ప్రయత్నించండి. చూసారు కదా ఇవాల్టి అమృతం. రేపటి అమృతంలో మరో 2 వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.